చికెన్ స్టార్టర్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టర్ క్రిస్పీ చికెన్. మస్తు టేస్టీ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో 20 minutesలో వేసుకోవచ్చు రెసిపీ. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే స్టార్టర్ క్రిస్పీ చికెన్. మస్తు డెలిషియస్ ఉంటుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కమెంట్ కూడా చేసారు ఈ స్టార్టర్ చేయమని. సో ఈరోజు నేను స్టార్టర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా చేయొచ్చు, అట్లా ఇంట్లో ఉన్న మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటి స్టార్టర్ ప్రిపేర్ చేయవచ్చు. మస్తు హెల్దీ కూడా. మెయిన్ స్పెషాలిటీ ఏంటిదంటే ఈ చికెన్ స్టార్టర్ మస్తు క్రిస్పీ ఉంటుంది, మస్తు డెలిషియస్ ఉంటుంది, ఇంకా టేస్టీ కూడా ఉంటుంది. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, ఏడ కూడా స్కిప్ చేయకుండా. సో లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఫస్ట్ 300 grams చికెన్ తీసుకొని మధ్యలో నుండి కట్ చేసుకొని ఎటు సైడ్ అయితే లైన్స్ ఉంటాయో అటు సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ పొడుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు ఒక బౌల్లో తీసుకొని మీకు సరిపోయేంత ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత 5 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 ఎగ్ వైట్ వేసుకొని మంచిగా అన్ని కలిసే లెక్క కలుపుకోవాలి. అందులోనే కొన్ని నీళ్ళు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే లెక్క కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ గరం చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక్కొక్క ముక్కని మెల్లగా వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేయాలి. తర్వాత ఒక పెంక పెట్టుకొని 4-5 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, ఇంకా అల్లం, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, దాంట్లోనే 1 స్పూన్ షెజ్వాన్ సాస్, 3 స్పూన్ల టమాటో కెచప్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ వెనిగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు, సగం స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె తేలినాక 150 ml గరం నీళ్ళు వేసుకొని అందులోనే 1 స్పూన్ కార్న్ఫ్లవర్లో 2 స్పూన్స్ నీళ్లు కలుపుకొని ఆ మిక్స్ని మెల్లగా వేసుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని సాస్ మంచిగా పట్టే లెక్క హై ఫ్లేమ్ మీద 1 minute మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్న కట్ చేసుకున్న ఉల్లిపొరకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక మన టేస్టీ క్రిస్పీ చికెన్ రెడీ. మన క్రిస్పీ చికెన్ అయితే రెడీ అయింది. చూనికైతే మస్తు డెలిషియస్గా అనిపిస్తుంది. తిని చూద్దాం ఎట్లుందో. మస్తు టేస్టీ ఉంది. మంచి మంచి ఫ్లేవర్స్ తాకుతున్నాయి దీంట్లో. ఇంకా మస్తు క్రిస్పీ కూడా ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయాలి ఈ రెసిపీ. మీరు చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దంటే అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.